డాకు మహారాజ్ మన బాలకృష్ణ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియో నేను చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. అండ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్ ఉంది, వెళ్ళి చూస్తుంటే చూడండి. ఓకేనా? ఓకే. పాయింట్ వచ్చేసరికి స్టోరీ అయితే ఎలా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే ఏం లేదు భయ, మన ట్రైలర్ చూసిందని నేను చెప్పేస్తున్నాను. ఎక్కడ కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇదివరకు చూసిన మన బాలకృష్ణ గారి ఫిలిమ్స్ లోనే మనకు ఈ పాయింట్ కూడా అంటే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ అలా ఉండకపోయినా కూడా సో అవే సీన్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఫిలిం మొత్తం చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఆ పాయింట్ లో నేను ఎక్కడ కూడా రివీల్ చేయదలుచుకోలేను. ఏం లేదు, నానాజీ అనే క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో. సో ఆ పిల్ల చూస్తున్నట్టయితే మనకు ట్రైలర్ లో కనిపించింది చూడు, ఆ పిల్లని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఈ నానాజీ క్యారెక్టర్. సో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఏమైంది, అసలు పిల్లకు అటు విలన్స్ నుంచి ఏం ఆపద ఉంది అనేది సీన్స్ మీరు ఓవరాల్ గా చూస్తారు ఫిలిం లో అని చెప్పుకోవచ్చు. ఇది అన్నట్టు బేసిక్ స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే, సో ఫస్ట్ హాఫ్ అనేది ఓవరాల్ గా మనం నానాజీ క్యారెక్టర్ సో అదంతా మొత్తం చూస్తాం ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ చూస్తున్నట్టయితే నిజం చెప్తున్నా చాలా బాగుంది భయ. నాకైతే ఎస్పెషల్లీ డాకు మహారాజ్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయినా. ఆ ఎడారి సో అక్కడ మంది ఫ్యామిలీలో ఈ క్యారెక్టర్ అనేది ఎలా వచ్చింది, అసలు ఏమింది ఈయన బ్యాక్ స్టోరీ అనేది మీరు ఓవరాల్ గా ఫిల్మ్ లో చూస్తారు. నేను ఎక్కువ కూడా ఏం చెప్పదలుచుకోలేను. అదన్నట్టు సెకండ్ హాఫ్ గురించి చూసుకుంటే క్లైమాక్స్ పోర్షన్ అసలు నిజం చెప్తున్నా అది మాత్రం ఊహించలేను భయ. ఆ థర్డ్ క్యారెక్టర్ అసలుకి ఎవరో అనేది మీరు ఇంకా ఫిలిం చూసి తెలుసుకుని, నేను ఎక్కువ కూడా రివీల్ చేయదలుచుకోలేను అదని చెప్పొచ్చు. ఇక్కడ విలన్స్ మోటివ్ అయితే మీకు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాను, మీరు చూసి అర్థమవుతుంది. కానీ విలన్స్ చాలా దారుణంగా అంటే మరీ బాలయ్య గారికి ఈక్వల్ గా కాకపోయినా ఒక నార్మల్ గా ఒక లో లెవెల్ ని చూపెట్టారు, అది మాత్రం అనిపించింది. సో ఇదన్నట్టు మన విలన్స్ గురించి మాట్లాడుకుంటే ఫిలిం లో. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు నచ్చిన పాయింట్, మన బాబు కోయల్ గారి గురించి మాట్లాడుకోలేకపోయా. మన బాలకృష్ణ గారితో నచ్చిన ఇది వరకు ఉండే సిమిలర్ గా ఉండే సీన్స్ కానియచ్చు, అవి కొంచెం యాడ్ చేసినట్టు అనిపించింది. అవి కొంచెం తీసుకొని మన బాబు కోయల్ గారి కొంచెం డైరెక్షన్ అనేది ఈ దీంట్లో ప్రజెంట్ చేశారు, అది మాత్రం కొంచెం నాకైతే క్లిక్ అయింది భయ. ఆ సీన్ అతను క్లిక్ అయింది, మీకు చూసి అర్థమవుతుంది అది అలా అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేసరికి భయ డబ్ల్యూడీబీట్ అనే సాంగ్ బాగా ట్రోలింగ్లో వెళ్తుంది ఇప్పటికి కూడా. కానీ మన బాలయ్య గారికి ఇది సూటబులే సాంగ్, ఏం పర్వాలేదు. మన బాలయ్య గారి మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, మాస్ సీన్స్ ఎలా ఉంటాయి, ఆ మాత్రం ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ సాంగ్ ఓకే అనిపిస్తుంది. ఇన్ కేసు ఇక నేను చెప్పొద్దు, ఇన్ కేసు ఇలా ఉండకూడదు అనే పార్ట్లో మీరు ఊహించుకుంటే మీకు నచ్చకపోవచ్చు, అది వే ఆఫ్ ఆడియన్స్ డిపెండ్. కాబట్టి నేను అది చెప్తున్నాను, సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే అంటే ఎక్స్పెషల్ ఆ సాంగ్ గురించి ఇది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన తమన్ గారి గురించి చెప్పాలంటే బాగుంది భయ, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చుతుందో నచ్చలేదు తెలియదు, ఇది కొంచెం కాపీ అంటారు ఏమంటారు కానీ నాకు తెలియదు. కానీ ఆ బీజిఎం అయితే సూటబుల్ గా అనిపించింది, సీన్స్ కి మన హైప్ ఇచ్చింది మన బాలయ్య గారికి అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది, అది చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక ఫిలిం అనేది ప్రిడిక్టబుల్ కొన్ని సీన్స్ ఉంటాయి, కానీ ఆ క్లైమాక్స్ మాత్రం అన్ప్రిడిక్టబుల్. మరి ఎవరైనా రివీల్ చేస్తే మాత్రము ఆల్మోస్ట్ ఆ ఎగ్జైట్మెంట్ కూడా కోల్పోతారు. సో అది మాత్రం చెప్తున్నాను, ఫిలిం థియేటర్లో వెళ్ళి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. అండ్ ఇంకా ఇదన్నట్టు నా పర్సనల్ రివ్యూ డాకు మహారాజ్ అనే మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. దట్స్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం.